మరి క్రోధినామ సంవత్సరంలో వృషభ రాశి ఫలితాలు కూడా తెలుసుకుందాం. పంచాంగకర్తలు ఈ విధంగా సూచిస్తున్నారు. కృత్తిక నక్షత్రం 2, 3, 4 పాదాలు అనగా తర్వాత రోహిణి నక్షత్రం 4 పాదాలు, మృగశిర నక్షత్రం మొదటి 2 పాదాలు ఈ యొక్క వృషభ రాశి కిందకు వస్తాయి. అనగా అక్షరాల గురించి చెప్పాలంటే కృత్తిక నక్షత్రంలో 2, 3, 4 పాదాలు ఈ, ఉ, ఏ అనే అక్షరాలు, రోహిణి నక్షత్రంలో ఓ, వా, వి, ఉ అనే అక్షరాలు, మృగశిర నక్షత్రం మొదటి 2 పాదాలు అనగా మొదటి 2 పాదాలు అంటే వే, ఓ అనే అక్షరాలు. ఈ యొక్క పాదాలు అనగా కృత్తిక 2, 3, 4, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు వృషభ రాశి కిందకు వస్తాయి. వృషభ రాశి యొక్క ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఆదాయం 2, ఖర్చు అనగా వ్యయం 8, రాజ్యపూజ్యం 7, అవమానం 3. ఈ సంవత్సరం చెప్పాలంటే ఈ రాశి వారికి చాలా ఇబ్బందికరమైనటువంటి గడ్డు కాలం అని చెప్పవచ్చు. ₹2 సంపాదిస్తే ₹8 ఖర్చు. రాజపూజ్యం 7, అవమానం 3. 7 మంచివాడంటే 3 చెడ్డవాడు అంటారు. అనగా లోకంలో పేరు ప్రతిష్టలు, కీర్తి ప్రతిష్టలు అన్నీ బాగానే ఉంటాయి, అందరూ గౌరవిస్తారు, కానీ జేబు ఖాళీగా ఉంటుంది. ఎందుకు అంటే ఆదాయానికి మించిన ఖర్చులు. పుట్టినరోజులాగే చేయాలి తప్ప పెళ్లి రోజులా చేయకూడదు కదండి. ఎంగేజ్మెంట్ కూడా ఈ రోజుల్లో ఏమవుతుంది, పెళ్లితో సమానంగా జరుగుతుంది. అది పెళ్ళా ఎంగేజ్మెంటా తెలియని పరిస్థితిలో కొన్ని చోట్ల జరుగుతుంది, మనం గమనిస్తాం. వాళ్ళ డబ్బులు వాళ్ళ ఇష్టం, కానీ రాబోయే రోజుల్లో ఏమవుతుంది, అప్పులు పాలవుతున్నారు. అంటే సంబంధం లేకుండా మాట్లాడుతున్నాను అనుకోకండి, మనం చేస్తున్నాను మాత్రం. కనుక ఆదాయానికి మించిన ఖర్చులు పెడితే కనుక అలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికి అన్ని విధాలుగా కూడా కష్టఫలదాయకంగా ఉండవచ్చు. ఆదాయానికి మించిన ఖర్చులు, విపరీతమైనటువంటి ఇబ్బందులు, ఏ రకంగా చూసినా కానీ మాట పట్టింపులు, అధికారులతో వేధింపులు, ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉన్న వాళ్ళకి ఇష్టం లేని ప్రదేశాలకి ట్రాన్స్ఫర్లు, స్థల మార్పులు, ఇష్టం లేని ప్రదేశాలు అధికారులతో వాగ్వాదాలు, అవసరమైతే సస్పెండ్ అయ్యే అవకాశం కూడా ఉంది. వ్యాపార రంగంలో ఉన్నవాళ్ళు శారీరక శ్రమ, దూర ప్రయాణాల్లో తిరిగి అలసిపోవడం, మతిస్థిమితులు లేకుండా మనసు కష్టం కలిగే విధంగా మాటలు పడడం, ఎత్తు నుంచి జారి పడిపోవడం, అగ్ని ప్రమాదాల్లో పడడం, లేదా కొన్ని సందర్భాల్లో జలము యందు అనగా ఈత కొట్టడానికి వెళ్ళి ఇబ్బందులు పడే అవకాశాలు కానీ, అందులో నీళ్ళలో మునిగిపోవడం అలాంటి ప్రమాదాలు కూడా ఉన్నాయి. అగ్ని సంబంధమైనటువంటి, జల సంబంధమైనటువంటి, వాహన సంబంధమైన ప్రమాదాలు ఈ వృషభ రాశి వారికి ఉన్నాయి. కనుక జలముతో, అగ్నితో, వాహనంతో చాలా జాగ్రత్తగా ఉండాలని పెద్దలు చెప్తున్నారు. తస్మాత్ జాగ్రత్త. ఉద్యోగులు మాత్రం పై అధికారులతో ఎటువంటి ఇబ్బందులు పడుతున్నా సర్దుకుపోవడం మంచిది. ఇష్టం లేని ప్రదేశాలకి ట్రాన్స్ఫర్ అయినప్పటికి కూడా ట్రాన్స్ఫర్ అయినందుకు వాగ్వాదాలు చేయకుండా ఏదో ఒకటి దూరమైన ఉద్యోగం చేసుకున్నందుకు సంతోషించాలి. అది కూడా లేని వాడిని చూసి మనం సంతోషించాలి. తర్వాత వ్యాపార రంగంలో ఉన్నవాళ్ళు మాత్రం ఎంత కష్టించినా తగిన శ్రమకి ఫలితం రాకపోవచ్చు. ఒక 10 లక్షలు పెట్టుబడి పెట్టిన వాళ్ళు నెలకు ఒక 50,000 సంపాదించాలని కోరుకున్నారు అనుకోండి, 20,000 రావచ్చు. కానీ తొందరపడి నిర్ణయాలు తీసుకుని వ్యాపారాన్ని మార్చుకోవడం, కొత్త వ్యాపారాలు పెట్టడం వృషభ రాశి వాళ్ళకి మంచిది కాదు. కొత్త వ్యాపారాలు కానీ, కొత్త పెట్టుబడులు కానీ, ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాలు కానీ వృషభ రాశి వారికి కూడదు. కనుక వీరు కనుక అవకాశం ఉంటే గురుడికి 16,000 జపం చేయించి బ్రాహ్మణుల చేత 16,000 జపం చేయించిన తర్వాత 1600 తర్పణం చేయించి 160 నామాలతోటి హోమం చేయించి గురుడికి శనగలు దానం ఇస్తే మంచిది. వృషభ రాశి వారు కొంచెం శుక్రవారం అమ్మవారికి కుంకుమార్చన చేయించుకుని అనంతరం శుక్రవారం రోజున శుక్రుడికి బొబ్బరు నైవేద్యం పెడితే మంచిది. కనుక ఎప్పుడైతే నవగ్రహాల యొక్క ఇబ్బందులు కలుగుతూ ఉంటాయో కాస్త ప్రదక్షిణాలు చేసుకోవడం, ప్రదక్షిణ అనంతరం ఆయా గ్రహాలకి, ఉదాహరణకి ఇందాక చెప్పినట్టుగా శుక్రుడికి బొబ్బరు నైవేద్యం పెట్టడం, గురుడికి 16,000 జపం, 1600 తర్పణం, 160 మంత్రాలతో హోమం చేయించుకుని శనగలు దానం ఇవ్వడం మంచిది. ఒకవేళ ఈ హోమాలు జపాలు చేయలేని వాళ్ళు కనీసం గురువారం రోజున ఎన్ని వారాలు వీలైతే అన్ని వారాలు, వీలైతే 16 వారాలు, అలా వీలు కాకపోతే మీ యొక్క అవకాశాన్ని బట్టి కనీసం ఒక 5 వారాలైన బృహస్పతుల వారిని అనుగ్రహం కొరకు ఆయన చుట్టూ ప్రదక్షిణలు చేసి పసుపు రంగు పువ్వులతో బృహస్పతుల వారిని పూజించి 1 కేజీ తగ్గకుండా శనగలు లేదా శనగపప్పు స్థానిక బ్రాహ్మణుడికి ఆయన కోరిన తగిన పారితోషికం ఇచ్చి ఆ శనగలు దానం చేయడం మంచిది. కొంచెం గురువారం మాత్రం 16 లేదా కనీసం 5 వారాలైనా చేస్తే మంచిది. తొందరపడి పెట్టుబడులు పెట్టద్దని పెద్దలు చెప్తున్నారు.